నమస్తే రవి సార్. నమస్తే విజయ్. సార్, తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా ఓడిపోయింది అనేటువంటి దానిపై రకరకాల వాదనలు తెర మీదకి వస్తున్నాయి, ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి సార్. అన్నింటికీ మించి కేసీఆర్ గారికి ముందే ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా సత్యాన్ని ఓవర్లుక్ చేశారు అనేటువంటిది ఒకటి బాగా ప్రచారంలో సార్. నిజంగా కేసీఆర్ గారు వాస్తవాన్ని గ్రహించలేదా సార్? వాస్తవాన్ని గ్రహించలేదా, లేదా అంగీకరించడానికి నిరాకరించారా? ఎందుకంటే వాస్తవాన్ని వాళ్ళేం పరిశోధించి తెలుసుకోనక్కర్లేదు. అనేక సంస్థలు, సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, పార్టీలో కీలక నేతలు, సన్నిహితులు, అనేక మార్గాలు ఉంటాయి. పూర్వకాలంలో రాజులే గూఢచారులను పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న కాలం ఉంది కదా. పైగా ఇప్పుడు మీడియా ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది, రకరకాల ఇవన్నీ సార్. సో అందుకని తెలియకుండా మీకు నాకు తెలిసింది ముఖ్యమంత్రులకు తెలియకుండా పోయే ఛాన్స్ ఏం లేదు. ఒక వ్యతిరేక పవనము పెరుగుతూ ఉంది. రెండవది ఏమనాలంటే అసంతృప్తి, అందుబాటులో లేరనే అసంతృప్తి, అలాగే ఏకపక్షంగా ఉంది. ఇంకా రాజకీయ వర్గాల్లోనేమో అందరం కలిసి తెలిస్తే ఈయన ఒకడే అనుభవిస్తున్నాడు అనే ఒక వ్యతిరేకత. మనకు తెలుసు కదా, బహిరంగంగా కేటీఆర్ లాంటి వాడు కూడా మేము చెప్పాము, అంతగా జరగలేదు, ఇలా కొంతవరకైనా ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. కానీ వీటన్నిటిని మించి చాలా స్పష్టంగా కనబడేదని రాజకీయ వర్గాలకు కూడా బాగా తెలుసు ఇది. కానీ ప్రజలకు, పార్టీలకు కూడా తెలియటం కోసం చెప్పుకోవాలంటే ఈ ఏడాది 2023 ఆగస్టులోనే కేసీఆర్కు చాలా క్లియర్ కట్గా, సుస్పష్టంగా ఒక నివేదిక ఆయనకు అందింది. ఓకే సార్. అన్ని వివరంగా సర్వే చేసిన నివేదిక. ఆ నివేదికలోనే ఒక 33 స్థానాల దాకా, 32, 33 మీకు తీవ్ర అసంతృప్తి ఉంది, మీరు ఎమ్మెల్యేలను మార్చే తప్ప అక్కడ విజయం సాధించే అవకాశం లేదు. ఓకే సార్ అని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ఆగస్టు 10వ తారీఖు ఆ ప్రాంతాల్లో. అంటే మీరు లెక్కేసుకోండి, ఇప్పుడు మనం 12లో ఉన్నాం. అంటే అప్పుడు కరెక్టివ్ మెజర్స్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది. సైలెంట్ ఓటర్ ఫ్యాక్టర్, సైలెంట్ ఓట్ ఎస్వీఎఫ్ అని వీళ్ళ భాషలో. ఓకే సార్. ఎస్వీఎఫ్ ఈజ్ నోటీస్డ్ అరౌండ్ 1.2% ఇన్ తెలంగాణ. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డిసైడ్ ది విన్నర్స్ ఇన్ సమ్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. జనరలీ 85% of the silent voters will swing towards the political party, who will create momentum and confidence among voters in 2023 assembly elections for the development of Telangana state. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు ఓట్ల తేడా ఎంత? 1.8%. అంతే సార్. సో ఈ ఆగస్టు నాటికే 1.3% దాకా వ్యతిరేకత ఉంది. వీళ్ళల్లో ఎవరైతే ఉత్సాహం నింపి మేము వస్తాం అధికారంలో కానీ అభిప్రాయం కలిగిస్తారో, అంటే మీరు మౌత్ టాక్ అంటున్నారే, ఎవరు అభిప్రాయం కలిగిస్తారో వాళ్ళు గెలిచే అవకాశాలు 85% ఉంటాయి అని వీళ్ళు చెప్పారు. ఆ విధంగా చూస్తే దాదాపు ఇప్పుడు వీళ్ళకి 39, వాళ్ళకు 64, తేడా 25. ఇది చెప్పిన తర్వాత ఆయన ఒక 12 మందిని మార్చారు, అందులో 8 మంది గెలిచారు. అంటే మిగిలిన 20 మందిని మార్చడానికి సిద్ధపడలేదు. ఇంకోటి ఏంటంటే ఆ మౌత్ టాక్ అనేది ఇది ఆగస్టులో నివేదిక. ఓకే సార్. ఆగస్టు నుంచి డిసెంబర్కు ఎన్నికల నాటికి వచ్చేసరికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 3 నెలలు పూర్తిగా ఆగస్టులోనే ఇంత మౌత్ టాక్ ఉందని తెలిస్తే దీన్ని ఒకటి విధానాలు దిద్దుకోవడానికి, డెమోక్రటిక్ సిగ్నల్స్ పంపడానికి అవకాశం ఉంది. రెండవది మరింత సూటిగా అభ్యర్థులను మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ రెండింటిని కూడా కేసీఆర్ చేయలేదు. అంతగా వినిపించుకున్నారా లేదా అంటే ఎందుకు చేయలేదు, ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న. అవును సార్, అవును సార్. ఎందుకు చేయలేదు? ఎందుకని కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదు? అది ఎందుకంటే ఒకటేమో ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక విధమైన ఇంకా డెస్పాండెన్స్, ఇంకా ఎలాగో ఇలాగే జరుగుతుంది, మనం ఇప్పుడు చేయగలిగింది లేదు, ఓకే సార్, పరిస్థితి చేయదాటిపోతుంది. మీరు గుర్తు చేసుకుంటే కనుక కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేల సమావేశంలో మొదట మీరు అందరూ ఎవరెవరు చేస్తున్నారో నా దగ్గర అన్ని పూర్తి లెక్కలు ఉన్నాయి, ప్రజల దగ్గర ఏదైనా తప్పు చేస్తే సహించేది లేదు, తప్పకుండా మార్చేస్తాం, ఇలాంటి హెచ్చరిక చేసాడు. అవును సార్. చేసిన దాని మీద అందరం మాట్లాడి ఏం జరుగుతుంది ఇదంతా అనుకున్నాం. కానీ తీరా ముహూర్తం వచ్చేసరికి ఇదిగో 10 మందిని మటుకు మార్చి మిగిలిన వాళ్ళందరినీ, పాత వాళ్ళందరినీ యథాతథంగా పెట్టారు.
అంటే మనుషులను మార్చలేదు, తన మనసు కూడా మార్చుకోలేదు, తన విధానాలు వీటి మీద కూడా డిఫరెంట్ సిగ్నల్ ఇవ్వడానికి ఆయన ఏం ప్రయత్నించలేదు. సో దానివల్ల ఏమైంది, ఆగస్టులోనే 1.23% ఉన్న సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఎస్వీఎఫ్, అలాగే ఏ పార్టీ అయితే మౌత్ టాక్ ద్వారా మేమే గెలుస్తున్నాం మేమే వస్తున్నాం అనే ఒక ఒపీనియన్ క్రియేట్ చేయగలుగుతుందో, ఈ రెండు కూడా కలిసి డిసెంబర్కి వచ్చేసరికి అది ఒక ఓటమి రూపం తీసుకుంది అనేది మనకు స్పష్టమవుతుంది. మార్చిన చోట్ల గెలవడం కూడా ఈ వాదనను బలపరుస్తుంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళలో కూడా వాళ్ళు 8 మంది ఉన్నారు. అంటే గెలిచిందే 39 అయితే అందులో 88 మంది మార్చిన వాళ్ళు సార్. ఇంక ఇది కాకుండా దగ్గరగా పోయిన వాళ్ళు ఒక 4. కాబట్టి విధానాలు, వ్యక్తిగత శైలి దూరం అయిపోవటం, కోట కట్టుకోవటం లాంటి లక్షణాలు, వీటితో పాటు అభ్యర్థులను నిర్ణయించడంలో, మార్చకపోవడంలో ధైర్యం చేయలేకపోవటం, ఇవన్నీ ఎందుకు చేయలేదు అంటే నిజంగా ధైర్యం చేయలేకపోవటమే. ఇప్పుడు ఏం అవ్వదు, ఇప్పుడు ఉన్నది కూడా పోతుందేమో, వీళ్ళని మారిస్తే వీళ్ళని ఇప్పుడు మార్చిన వాళ్ళందరూ వేరే పార్టీల్లో చేరి గెలిచారు కూడా కదా కొంతమంది. అవును సార్. సో వీళ్ళు ఇంకా ఎక్కువ మంది అవతలిపోతే మొదటిగా ఇబ్బంది అవుతుందేమో అనే ఒక దానివల్ల కూడా వెనక్కి తగ్గి ఉండాలి. విధానాలు మార్చుకోవడానికి, ప్రజల నుంచి వచ్చే మెసేజ్ తీసుకోవడానికి, ఆఖరికి తనే చేయించినటువంటి నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకోవడానికి ఆయన చేసిన పనుల వల్లే ఇది జరిగినట్టు స్పష్టం అవుతుంది. నేను యాక్చువల్గా ఎక్కడో నా దాంట్లో ఈ కామెంట్ చేస్తే కొంతమంది ప్రభుత్వ వ్యతిరేకత అది ఇది వదిలేసి మీరు ఇది అంటున్నారు. నేను ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కాదని నేనేం చెప్పట్లేదు, అది ఉంది. దాంతోపాటు ఇది కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించింది. ఓకే సార్. అంటే లోకల్ యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, ఎమ్మెల్యే పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, రేపు పార్లమెంట్ వచ్చింది కేంద్రం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది. ఈ నివేదికలో అది కూడా ఉంది. 3 ఫ్యాక్టర్స్ తీసుకున్నారు వీళ్ళు సార్. 1 పార్టీ పట్ల వ్యతిరేకత, 2 ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, 3 ఇప్పుడున్న ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత. దీని ప్రకారం పోయినప్పుడు హయ్యెస్ట్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కంటే అభ్యర్థి పట్ల వ్యతిరేకత అనేది ఖమ్మం అనేది తీసుకోండి సార్. ఉదాహరణ మీ ఖమ్మం సార్. పార్టీ పర్ఫార్మెన్స్లో బీఆర్ఎస్కు 43, కాంగ్రెస్కు 44, బీజేపీకి 5. అదే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్తో ప్రభుత్వానికి ప్రభుత్వానికి గుడ్ 45, యావరేజ్ 11, బ్యాడ్ 35, నో ఒపీనియన్ 9%. అంటే గుడ్ యావరేజ్ కలిస్తే 56%. కానీ మీరు ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్కి వస్తే గుడ్ ఏమో 27, నాట్ సాటిస్ఫైడ్ 59%. ఓకే సార్. నో ఒపీనియన్ అని తప్పించుకున్న వాళ్ళు 14%. ఇది ఆగస్టులో ఉన్న లెక్క. సో 73% మంది ఖమ్మం అభ్యర్థి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారనమాట. ఇట్లా చూస్తే నల్గొండలో పార్టీగా చూస్తే బీఆర్ఎస్కు 36, కాంగ్రెస్కు 15 సీట్లో, మునుగోడు కాన్స్టిట్యున్సీ వాళ్ళది సార్. యాక్చువల్గా ఉప ఎన్నికల్లో గెలిచింది. పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తే బీఆర్ఎస్కు 36 బాగానే ఉంది, కాంగ్రెస్కు 15, బీజేపీ 37. అదే ప్రభుత్వానికి చూస్తే గుడ్ 43, యావరేజ్ 12, బ్యాడ్ 37. ఎమ్మెల్యే విషయానికి వస్తే సాటిస్ఫైడ్ ఓన్లీ 35, మిగిలిన 65 నాట్ సాటిస్ఫైడ్. ఇది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరకముందు లెక్క. ఓకే. చేరిన తర్వాత క్యాండిడేట్ లెక్కలు ఇంకా కొంచెం బలమైన అభ్యర్థి కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. వరంగల్ కూడా అంతే, నాట్ సాటిస్ఫైడ్ లేకపోతే నో ఒపీనియన్ అనేవాళ్ళు దాదాపు 70%. ప్రభుత్వానికి వచ్చేసరికి 40%. అంటే ఇది ఎవరికి సమర్థన కాదు, కానీ మనము జయాపజయాలను పరిశీలించుకోవడానికి ఉండే వేరియస్ కొలబద్దలు. ఇప్పుడు హిందూలో వేశారు LSDS లోక్నీతి సర్వే, CSDS లోక్నీతి సర్వే. దాంట్లో కూడా దాదాపు ఇలాగే, అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల పర్లేదు, ప్రభుత్వం పట్ల ఒక మోస్తారు, కానీ ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి అది ఎందుకు మారిందంటే ఇలాంటి కారణాల వల్ల మారింది అని చెప్తున్నారు అనమాట. అందుకని వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే రాజకీయంగా వ్యతిరేకత వేరు, టెక్నికల్గాను లేకపోతే స్టాటిస్టికల్ ప్రొఫైల్ వేరు.
ఇందులో ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది యాక్చువల్గా. ఏంటి సార్ అది? ఆంధ్రప్రదేశ్ చాలామంది రిజల్ట్స్ వచ్చినప్పుడు రాకముందు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అక్కడ ప్రభావం ఏంటి? చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా ఒక సభలో ఎక్కడో ఇక్కడ విర్రవీగిన వాళ్ళు అక్కడ ఓడిపోయారు, ఇక్కడ కూడా అదే పడుతుంది ఇట్లేదో అన్నారు. ఏం పడుతుందో ప్రజల తీర్పుకు సంబంధించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఒకటేమో ఆయన తెలంగాణ ఎన్నికల్లో మాకు సంబంధం లేదని దూరంగా ఉంటామని ఒక నిర్ణయం, చంద్రబాబు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు అట్లీస్ట్ పైకి. జగన్మోహన్ రెడ్డికి విషయం తెలిసింది అంటే మీడియాలో కూడా రిపోర్ట్ అయింది, మీకు కూడా ఉండే ఉంటుంది. మొదట ఇలా అన్నారు కానీ తర్వాత అందరినీ కంటిన్యూ చేస్తున్నారు అనేది మీడియాలో కూడా రిపోర్ట్ అయింది. ఈ విషయం ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు కేసీఆర్? అనుభవజ్ఞుడు కదా, ఓడిపోతారని ఇంత క్లియర్గా నివేదికలు ఇవన్నీ చెప్తుంటే కూడా సిట్టింగ్ల మీద తెలిసినప్పటికీ కూడా వాళ్ళని కంటిన్యూ చేసేయటం అనేది ఎందుకు జరుగుతుందబ్బా ఇది అని, జరిగి ఉండకూడదే అని ఆశ్చర్యం వెలుగుచ్చారు అని చెప్తున్నారు దగ్గరగా ఉండేవాళ్ళు సార్. అంటే ఇది కేవలం కేసీఆర్కే కాదు, ఇంకా విస్తృతంగా ఇతరుల దృష్టికి కూడా వచ్చింది. ఎవరి ఫీలింగ్లో వాళ్ళు, ఆయనకు వచ్చిందంటే వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారని కూడా కాదు ఇక్కడ. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇక్కడ ఏదో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు, అది చేశారు ఇది చేశారు అంటానికి కేసీఆర్ క్యాండిడేట్లను పెడుతున్నా లేకపోతే పాత వాళ్ళందరినీ కొనసాగిస్తున్న తీరు సక్రమంగా లేదు, ఇది నష్టమే చేస్తుందని ఒక అభిప్రాయం ఆయనకు ముందే ఏర్పడినట్టు మటుకు మనకు కనిపిస్తుంది బాగా అక్కడ దగ్గర వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కార్యాలయ వర్గాలు. దీని కొనసాగింపు నేను ఈ విషయం కామెంట్ చేసినప్పుడు సార్ అక్కడ వచ్చిన ప్రశ్నలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏంటి అయితే మీరు జగన్ కూడా ఇలా చేయాలని మీరు చెప్తున్నారా, మార్చాలంటున్నారు? మనం చెప్తే వినేవాళ్ళు ఎవరు కాదు, కేసీఆర్ కానీ జగన్ కానీ. కానీ ఏపీలో కూడా జగన్ ఎమ్మెల్యేల సమావేశాలు అవి జరిపినప్పుడు ఒకటేమో గడప గడపలు ఇట్లాంటి వాటి ద్వారా మీరు దగ్గర అవ్వండి, మన పథకాలన్నింటిని గురించి చెప్పండి, చేర్చండి అని చెప్పడం ఒకటి. రెండోదేమో అవసరం అయితే తప్పనిసరి అయితే మటుకు ఇంత ఛాన్సెస్ ఉన్న వాళ్ళను మేము మార్చాల్సి వస్తుంది, వాళ్ళని కూడా మేము ఎక్కడన్నా అకామిడేట్ చేస్తాం సార్, వదులుకోము అనే చెప్పడం కూడా. అంటే బహుశా తప్పకుండా పక్క రాష్ట్రానికి కొన్ని పాఠాలు అయితే ఈ ఎన్నిక, ఇక్కడ అభ్యర్థులు నిలబెట్టిన తీరు, వీటన్నిటి నుంచి ఒక పాఠాలు తీసుకునే ఒక అవకాశం అయితే ఉంది. అందరికీ ఉంటుంది పాఠాలు, బహిరంగంగా జరిగిన విషయమే. కానీ ఆ ప్రక్రియ అయితే జరుగుతుంది అనేది ఒకటి అర్థమవుతుంది. రెండో అంశం ఏమంటే ఈ సర్వేలు, జోస్యాలు, సార్ ఎగ్జిట్లు, వీటి మీద చాలా చర్చ వచ్చింది, మనం ఇంకోసారి మాట్లాడదాం. కానీ ఇప్పటికే ఒక సర్వే చేయించారు, అందులో ఏదో 113 వైసీపీకి వస్తాయని సర్వే చెప్పింది. ఇట్లాంటివి కొంత వాళ్ళని బలపరిచే సోషల్ మీడియా సైట్స్లో కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. మళ్ళీ ఇది అయిన తర్వాత కూడా చేయించారు 113 అని సార్. నాకు తెలిసి అలాగే ఆ సోర్సెస్ చెప్పేదాన్ని బట్టి జగన్ తనుగా ఇలాంటి సర్వేలు అయితే చేయించలేదు. ఓకే సార్. మామూలు తన అవగాహన కోసం ఆయన ఏం చేయించుకుంటుంటారో చేయించుకోవటం తప్ప పదే పదే చాలామంది ఆ పేరుతో చలామణి చేసేవి నిజానికి అథారిటేటివ్ కాదు. ఎవరిని ఆయన దగ్గరికి వెళ్ళి మేము సర్వే చేస్తాము అని ఆమోదం పొంది సర్వేలు చేసే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. ఇట్స్ ప్యూర్లీ బిట్వీన్ హిమ్ అండ్ దోస్ హూ డూ ద సర్వే. అంతేగాని ఇప్పుడు ఈ రకరకాల ఫలితాలు చలామణిలోకి వస్తున్నవి, కొంతమంది చెబుతున్నవి వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం అధికారికంగా సంబంధించినవి కాదని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఉంది సార్, అదేంటంటే ఒక ఎమ్మెల్యే, ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక సర్వే చేయించి ఆయన కేసీఆర్కి ఒక నివేదిక ఇచ్చారు, దాంట్లో మీరు 65 గెలుస్తారని చెప్పాడు, దాని ప్రకారమే ఇదంతా జరిగింది, దాన్ని నమ్మడం వల్లే అని సర్వే సంస్థల్లో నుంచి చెప్పడం విన్నా నేను. కానీ ఆ ఎమ్మెల్యే చెప్పేది ఏంటంటే నేను 56 చోట్లే చేశాను అడిగితే, అది కూడా కేసీఆర్. ఆ 56లో 51 నేను చెప్పిన ప్రకారం వచ్చాయి, గెలవడం ఓడిపోవడం తర్వాత. కానీ 51 చోట్ల నా సర్వే నిజమైంది. కాబట్టి దీన్ని ఏదో నాకు అంటగట్టడం లేదా నేనేదో చేశానంటాం ఇది సరికాదు అంటున్నారు. ఓకే సార్. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జ్యోతిష్యాల దగ్గర నుంచి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, వీటన్నిటి మీద మీడియాలో చాలా, సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. కాబట్టి అందులో ప్రస్తావనకు వస్తున్న కొన్ని విషయాలు సార్ నేను మీతో ఊరికే పంచుకుంటున్నాను, లేకపోతే ఎవరికి తోచింది వాళ్ళు వ్యూస్ కోసం చెప్తూ ఉంటారు.
బట్ కొన్ని ఫ్యాక్ట్స్ చేసిన మాట నిజమే కానీ బట్ దట్ ఈజ్ అప్ టు 56 అండ్ 51 ఆఫ్ దెమ్ ప్రూవ్డ్ కరెక్ట్. అందులో మరి వద్దన్న వాళ్ళు ఎంతమందిని పోటీ పెట్టారో లేదో మనకు తెలియదు. కానీ ఈ ఎన్నికల తర్వాత, తెలంగాణ ఎన్నికల తర్వాత సర్వే సంస్థల మధ్య ఒక తీవ్రమైన పోటీ, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం అనే లక్షణం మటుకు బాగా పెరిగిందని కూడా అంటున్నారు. సార్ థ్యాంక్ యూ సార్.